ప్యూర్ కల్ట్ డామినేషన్ బై ఆర్సీబీ. చెపాక్ లో మ్యాచ్ ఆడుతూ 6,000 రోజుల నుంచి గెలుస్తలేరని చెప్పి కొంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా ఈరోజు ఆర్సీబీ ఆడిన విధానాన్ని చూస్తుంటే డెఫినెట్లీ వాళ్ళు ట్రోఫీ గెలుచుకొని పోతాం ఇయర్ అన్నట్టు వాళ్ళ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ నుంచే ఫిల్ సాల్ట్ అటాక్ తోనే కింద మీద పడిపోయారు. విరాట్ కోహ్లీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన ఆఫ్టర్ దట్ బౌన్సర్ మంచి స్కోరే కొట్టే రకంగా ఉన్నా కానీ నూరు వచ్చి అవుట్ చేసిండు. నాకు బౌన్సర్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అదొక షార్ట్ లో వేసి పెట్టిన ఛానల్ ఉంటుంది చూసుకోండి. ఎవరికన్నా తెలిస్తే అది నాకు చెప్పండి. డౌట్ మాత్రమే, నేను క్లారిటీగా ఏం లేను. సో ఆఫ్టర్ దట్ రజిత్ పటిదార్కి ఎన్ని అవకాశాలు వచ్చాయంటే అసలు వరస్ట్ ఫీల్డింగ్ చెన్నై సైడ్ నుంచి ఈరోజు నాకు తెలిసి ఎంఎస్ ధోని గారు క్లాస్ కూడా తీసుకుంటారు మ్యాచ్ అయిపోయాక. సో అది అట్లా అయిపోయాక 196 లాస్ట్ ఓవర్ లో కొట్టిండు. అబ్బా ఏం కొట్టిండు, 3 6 లైన్ గా కరణ్ కి. టీమ్ డేవిడ్ దట్ వాస్ అ వండర్ఫుల్ స్కోర్. దానికన్నా ముందు రోజు ముందు ఓవర్ లో పతిరానా మస్తు బౌలింగ్ వేసిండు. తర్వాత బ్యాటింగ్ రాగానే సిఎస్కే ఫస్ట్ ఓవర్ నుంచే పట్ల పడిపోయేది. వాట్ ఏ బౌలర్ హెజిల్వుడ్ అప్ప, వాట్ ఏ బౌలర్, ఏం వేసిండు బౌలర్. పవర్ ప్లేలోనే సిఎస్కే పని ఖతం అన్నట్టు వేసిండు. తర్వాత ప్రతి బౌలర్ వేసిన ప్రతి బౌలర్ కి వికెట్స్ వస్తూ పోతున్నాయి. ఈవెన్ లివింగ్స్టన్ తన 4 ఓవర్స్ కోటాన్ని కంప్లీట్ చేసుకుండు. ఆర్సీబీ సిఎస్కే ప్లేయర్స్ కళ నెరవేర్చింది. సిఎస్కే ఫ్యాన్స్ ఏంటంటే 15 ఓవర్స్ ఒక 5 ఓవర్స్ ఉన్నప్పుడు ధోని గారిని బ్యాటింగ్ కి రప్పించే రిధమ్ అయిన బౌలింగ్, అంటే 7-8 ఓవర్స్ పోయేదాకా ధోని గారు బ్యాటింగ్ రారు. బేసిక్ అయిన ఉన్న ఫిట్నెస్ కి 7-8 ఓవర్స్ తర్వాత ధోని గారిని బ్యాటింగ్ రప్పించి వాళ్ళు ఉన్న కళని మ్యాచ్ ఓడిపోయినా సరే ధోనిని చూడాలనుకుంటారు కదా ఫ్యాన్స్. సో అట్లా ఇన్ని ఎక్కువ ఓవర్లు ధోనిని క్రీజ్ లో చేపిద్దామనే ఒక ఆలోచనతో ధోని గారు రప్పించారు. బట్ వాస్ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. ఒక మంచి ఈ చెపాక్ లో ఆఫ్టర్ 18 ఇయర్స్ మ్యాచ్ గెలవడం వాళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఏమంటారు సీజన్ మొత్తంలో. ఇప్పుడైతే ఆర్సీబీ టేబుల్ టాపర్స్ ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ నెక్స్ట్ మ్యాచ్.